హాయ్ అండి అందరికీ. ఈరోజు నా లైఫ్‌లో జరిగిన ఒక రియల్ ఎక్స్‌పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అసలు ఆ వెంకటేశ్వర స్వామి నా లైఫ్‌లోకి ఎలా వచ్చారు? నాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి మీద అంత భక్తి లేదు. కానీ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకరోజు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించారు. ఆ రోజు నుంచి నా లైఫ్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఎందుకో తెలీదు కానీ నా మనసంతా స్వామివారి దగ్గరికే వెళ్ళిపోయింది. ఆ తర్వాత జరిగిన ప్రతి చిన్న విషయాన్ని చూసినప్పుడల్లా ఇది స్వామివారే చేస్తున్నారేమో ఒకరోజు శ్రీవారి సేవ చేయాలనేసి చాలా అంటే చాలా అనుకున్నా. ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. తర్వాత ఒక అమ్మాయి ద్వారా మళ్ళీ అవకాశం వచ్చింది. ఇద్దరం కలిసి ట్రై చేసినాం. కానీ చివరికి సేవ అమ్మాయికి బుక్ కాలేదు. నా ఒక్కదానికి బుక్ అయింది. ఆ రోజు నాకు ఒక్క విషయం అయితే అర్థమైంది. స్వామివారు పిలవకపోతే ఎవ్వరు వెళ్ళలేరు, పిలిస్తే ఎవ్వరు ఆపలేరని. ఆ తర్వాత నేను కోరుకున్న చిన్న చిన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరాయి. అప్పటి నుంచి నాకు ఒక హ్యాబిట్ అయిపోయింది. నాకు బాధ వచ్చినా, భయం వేసినా, టెన్షన్లో ఉన్నా, స్వామి నువ్వు ఉన్నావు, ఇక ఇదే నీ బాధ్యత అంటాను. ఆ మాట చెప్పిన తర్వాత నాకు ఒక రిలీఫ్ అయితే వచ్చేస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా, ఆయన ఎప్పుడూ నన్ను వదిలిపెట్టారు. నాకు వచ్చిన బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే స్వామివారి సేవ చేసే అదృష్టం. తర్వాత జరిగిన విషయాలన్నీ నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ చేస్తా.